గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రం. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రం. కాపాడిన దేవా నీకే స్తోత్రం. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రం. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. స్తోత్రం. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై మమ్ము ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై మమ్ము ఆదరించిన కలుషమునాలు కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. దేవునికి స్తోత్రం. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన టీవీ సభ్యులందరికీ, మరి ఈసీఎఫ్ ప్రెసిడెంట్ అయిన కృపారావు గారికును, ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిసరకును కూడి చేరి ఉన్న ప్రేక్షకులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య ధ్యానం మరి పోగొట్టుకున్న విషయాన్ని మరలా తిరిగి తెచ్చుకునే విషయాన్ని మనం బైబిల్ లేఖనముల నుండి జ్ఞాపకం చేసుకుందాం. మరి రాజులైన వాళ్ళు ఉన్నారు, అధికారులైన వాళ్ళు ఉన్నారు, సామంతులు ఉన్నారు, మరి ధనికులు దరిద్రులు కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరూ చేయలేని పరిచర్య, వీళ్ళందరికన్నా మిన్నైన విద్యను మరి అతను జీవితంలో ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. అయితే ఏంటి అతను చేసింది అందరికన్నా గొప్ప విషయం? ప్రపంచంలో ప్రజలందరికన్నా గొప్ప విషయం చేసింది ఏంటి? మరి రాజులంటే అధికారాలు చేయటం, రాజ్యాలను సమకూర్చుకోవటం, అధికారాన్ని చలామణి చేయటం, మరి జరిగిన పరిణామాలు విషయాలన్నిటిలో మనం చూస్తే మరి ప్రపంచంలో ప్రార్థన చేయవాళ్ళు అనేక మంది, కోట్ల మంది లేకపోలేదు.
అయితే ఈ ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తి చేసింది ఏంటంటే, ఈయన కూడా రాజే, కానీ పరిపాలన ఉంది, రాజ్యం ఉంది, సమస్తము కలిగి ఉన్నాడు. అయితే కలిగి ఉన్న విషయాలను మనం గమనించుకుంటే, నువ్వు ఎంత అధికారమైనా, నువ్వు ఎలాంటి హోదాలో ఉన్నా, నీ పరిచర్య ఎంతైనా, నువ్వెంతటి గనుడు అయినా ఆలోచించాల్సిన విషయాన్ని ఈరోజు బైబిల్ గ్రంథం నుండి మనం తెలుసుకుందాం. చూడండి, దేవుని యొక్క లేఖన భాగంలో నుండి మనం గమనించినట్లయితే, మొదటగా ఇది దావీదు యొక్క చరిత్ర అయి ఉంటుంది. అంటే బైబిల్లో ఇంచుమించు 39 మంది నుండి 32 మంది రాజుల పరిపాలన ఉన్నాయి, రాజ్యాలు ఉన్నాయి. మరి జరిగిన పరిణామాలు కూడా పరిశుద్ధ లేఖనాల్లో ఆధారాలు కనపడతా ఉన్నాయి. ఈ ఆధారాలు కనపడే విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే, ప్రారంభం 4వ అధ్యాయం ఆదికాండంలో ప్రారంభమైన ప్రార్థన ప్రకటన గ్రంథం వరకే మనకు కనపడతా ఉంటుంది ప్రార్థన జీవితం. అయితే ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది మరి బైబిల్ గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటారు. అయితే ప్రార్థన చేస్తూ విచారణ చేసిన వాడిని మనం చూడాలి. ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కానీ విచారణ కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే, ప్రభు దగ్గర నుంచి వర్తమానం తెలుసుకుంటున్నాడు. ఆ వర్తమానం ప్రకారంగా అడుగులు ముందుకేస్తూ ఉన్నాడని దేవుని పరిశుద్ధ లేఖనం మనకు సెలబెత్తా ఉన్నది. మనం దైవ లేఖనంలో నుండి ఆలోచించినట్లయితే, దైవ లేఖన భాగంలో నుండి ఒక పర్యాయం 2 సామ్యుల గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం మనం చదివినట్లయితే, దావీదు రాజు అయ్యాడని ఎప్పుడైతే ఫిలిష్తీయులు తెలుసుకుని ఉన్నారో, ఏం చేశారంటే దావీదును అతను చేయటానికి ఆ ఫిలిష్తీయులందరూ కూడా బయలుదేరి, శత్రువులందరూ కూడా బయలుదేరి వచ్చినట్టుగా ఇక్కడ మనకి కనపడతా ఉన్నది. అయితే దావీదు ఏం చేశాడంటే, వాళ్ళు రెపాయి లోయలో వ్యాపించారని తెలిసినప్పుడు ఈయన ప్రకార స్థలంలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవుని దగ్గర విచారణ చేయటం ప్రారంభించాడు. అనేక మంది ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నారు, ప్రార్థనకు వెళుతూ వస్తూ ఉన్నారు. ఎవరు పరిధిలో, ఎవరు తలంపుల్లో, ఎవరి ఉద్దేశాల్లో వాళ్ళు కలిగిన సందర్భాలను బట్టి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పటికి కూడా ఈయన మాత్రం ఏం చేస్తా ఉన్నాడంటే, ఈయనకున్న అలవాటు మరి చాలా మంది, కోట్ల మందికి లేదు, కానీ ఈ రాజుకు మాత్రం ఆ అలవాటు ఉన్నట్లుగా మనకు తెలుసుకోగలుగుతున్నాం. ఈ అలవాటు ఏంటంటే, చూడండి, దేవుని దగ్గర ప్రార్థన చేసి విచారణ చేయటం. అవును, ఫిలిష్తీయులను నాకు అప్పచెప్తావా, లేకపోతే నేనే వాళ్ళకి ఎదురుగా ఎడుదునా అని దావీదు దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు, దావీదుతో దేవుడు చెప్పిన మాట ఏమై ఉన్నది అని మనం ఆలోచిస్తే, ఎల్లుము నిస్సందేశం లేకుండా వాళ్ళ మీద పడుము, నేను వాళ్ళని నీ చేతికి అప్పచెప్తూ ఉన్నాను అని చెప్పాడు. చూడండి, దేవుని జనాంగమైన ఆలోచన చేయాలి. ప్రార్థన జీవితం కలిగిన వాళ్ళు ఉన్నారు, మరి గంటలు చేసేవాళ్ళు ఉన్నారు, ఉపవాస ప్రార్థనలో జీవించే వాళ్ళు ఉన్నారు. కాదని నేను అంటలేదు, వాళ్ళ తప్పు కూడా పట్టట్లేదు. కానీ వీళ్ళందరికన్నా నిన్నైన విధానంగా దేవునికి అనుకూలమైన పరిస్థితిగాను ప్రార్థన చేసి ప్రభు మాట కొరకు కనిపెట్టిన వ్యక్తి ఈ దావీదు మహారాజు అయి ఉన్నాడనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకని అంటే, చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, ఎవరి పద్ధతుల్లో వాళ్ళు వెళుతూ ఉంటారు. అయితే మరలా రెండోసారి కూడా ఇలాంటి పరిస్థితే వస్తూ ఉన్నది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అతని జీవితంలో శత్రువులు ఎదురుపడతా ఉంటారు. మానవుడు అంటేనే శత్రువులు ఉంటారు, మనిషికి శత్రువులు ఉంటారు. కానీ ఆ శత్రువులు వెంబడించినప్పుడు, ఏరే రాజు మరి ఆయన తరుముచ్చి ఉన్నప్పుడు, ఆయన అతోలోయ అనే ఒక అడవిలోకి వెళ్ళిపోయి ఉన్నాడు.
మరి మొదటి సామ్యుల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివినప్పుడు ఆ లేఖన భాగం మనకు అర్థమవుతూ ఉన్నది. అయితే చూడండి, శత్రువులు తరుముతూ ఉంటే మరి ఆయన కూడా శత్రు భయంతో ఏం చేశాడంటే ఆ మార్గం విడిసి బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది, దూరంగా సంచారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అతన్ని ఎక్కడ కాపాడితే అక్కడ సూసైడ్ చేయాలని ప్రజలు ఆందోళనకరమైన పరిస్థితులు దావీదును చుట్టుముట్టేసినప్పుడు దావీదు అతోలో అనే ఒక అడవికి వెళ్ళిపోయాడు, అరణ్యంలో ఉన్నాడు. అయితే దావీదు ఆ ప్రాంతానికి వెళ్ళాడని తెలిసిన ప్రజలు చూడండి, ఆ కాలంలో బస్సులు లేవు, వాహనాలు లేవు, ఏవి కూడా లేవు. లేకపోయినప్పుడు కూడా ఇంచుమించుగా 400 మంది ప్రజలు, ఆ ప్రజలు ఎలాంటి వారు వెళ్ళి ఉన్నారంటే అప్పులు చేసిన వాళ్ళు, అప్పుల్లో మునిగిపోయిన వాళ్ళు, వ్యాధులతో ఉన్నవాళ్ళు, బలహీనతో ఉన్నవాళ్ళు, కుటుంబ సమస్యలతో సతమతం అవుతున్న వారు, వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే దావీదు పలానా చోట ఉన్నాడని తెలుసుకుని వీళ్ళందరూ కూడా కాలు నడకతోనే వెళ్ళినట్లు ఉన్నది. దావీదేమో దేవుని కృప పొందాడు, దేవుడి ఆదరణ ఉంది. కానీ అతను రాజు అయినందుకు ఫిలిష్తీయులకు కానీ కొంతమంది ప్రజలకు కానీ ఇష్టపడట్లేదు. కారణం ఏమై ఉన్నదంటే దావీదు శక్తివంతుడని గుర్తించింది ప్రపంచం ముందు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా గుర్తించింది ఎవరినంటే దావీదును గుర్తించింది. ఎప్పుడు గుర్తించింది, ఎట్లా గుర్తించింది, ఏ సందర్భంగా గుర్తించిందంటే ఇశ్రాయేలీయుల ప్రజలను గడగడలాడిస్తూ చిత్తుగా ఓడించాలనే ప్లానుతో గొలియాతు తిరిగినప్పుడు చిన్నవాడైనా పౌరుషం కలిగిన ప్రార్థన శక్తి కలిగిన ప్రార్థన కలిగిన వ్యక్తి అయి ఉండి ఆ వ్యక్తి ఏం చేశాడు అని మనం ఆలోచన చేస్తానండి. దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకునే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని కొరకు ఇష్టమైన పాత్రగా వాడబట్టడానికి దేవుడు కోరుకున్నప్పుడు కూడా మనుషులు దయలేక, మనుషులు ప్రేమ లేక, అయితే దావీదు దేవునికి బాగా ఇష్టమైన వాడే, కానీ మనుషులు ప్రేమ లేదు. రకరకాల కోణంలో ఆయనకి శత్రువులు ఎక్కువై ఉన్నారు. ఓ పక్క చూస్తేనేమో షౌలు రాజు, ఒక పక్క చూస్తేనేమో అమాలేకీయులు, ఓ పక్క చూస్తేనే ఫిలిష్తీయులు. రకరకాల కోణంలో చిక్కిపోతూ, వేదన పడుతూ, బాధపడుతూ, పరిస్థితులకు తట్టుకోలేక ఆందోళన చెందుతూ దేవుడి ఉద్దేశం ఏంటి, దావీదును రాజు చేయాలని. దేవుని ఉద్దేశం దావీదును రాజుగా నిలబెట్టాలనేదే దేవుని సంకల్పం. అందుకే కదా అతోనీని కూడా తొలగించింది. అయితే దేవుని సంకల్పం జరుగుతూ ఉండగా, దేవుడి ఆలోచనలన్నీ సఫలీకృతం అవుతూ ఉండగా, కానీ మానవుడు భయంకరంగా అడ్డుపడుతూ ఉన్నాడు. ఒకవేళ దేవుని బిడ్డలమైన మనము, నువ్వు చేస్తున్న పరిచర్య కావచ్చు, నువ్వు చేస్తున్న ప్లాన్లు కావచ్చు, నువ్వు దేనిలోనైనా నువ్వు ముందుకెళ్తూ ఉంటే నీ జీవితంలో అడ్డుపడే వాళ్ళు లేకపోలేదు. రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే శత్రువు ఒక అడుగు కూడా దావీదును ముందుకైనివ్వట్లా. దేవుడైతే దావీదు చేయి పట్టుకుని ఉన్నాడు, కానీ శత్రువు మాత్రం దావీదును ఏ మాత్రం కూడా ఇడిసిపెట్టడానికి ఇష్టపడతలేదు. మనం చూసినట్లయితే దైవ లేఖనములో నుండి 2వ సామ్యుల గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం మనం చదివినప్పుడు దావీదు అక్కడ కూడా దేవుని వద్ద విచారణ చేసినట్టుగా ఉంది. దావీదు ఒక విచారణలో ఏం జరుగుతున్నదంటే అక్కడ కూడా శత్రువులు వచ్చారు. ఆ ప్రజల మధ్యలో ఉండి అక్కడే ఉండి దావీదు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు దావీదుతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు వాళ్ళకి వెదురుగా వెళ్ళొద్దు, కానీ చుట్టూ తిరిగి పొమ్మని చెప్పాడు. ఎట్లా పొమ్మన్నాడు? చుట్టూ తిరిగి పోయి వాళ్ళ మీద పడుము. ఎప్పుడు పడాలి అంటే చుట్టూ తిరిగి వెళ్ళి పడతాం కాదు, అక్కడ కమ్మేళ్ల చెట్టులు, కోనలు, సప్పుళ్ళు విన్నప్పుడు యెహోవా నీ కొరకు బయలుదేరాడని నువ్వు తెలుసుకో. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, దావీదును ఎవరిని ఎంట పెట్టుకుని వచ్చే అలవాటు ఉంది ఆయనకి. ఎవరైతే సృష్టించారో
ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ పరిపాలకుడైన షాలేము రాజైన యేసుని వెంబడించేవాడు గనుక దేవాది దేవుడు ఏం చేశాడంటే దావీదుకు ముందుగా వెళ్ళి అక్కడ గొప్ప విజయాన్ని జయాన్ని ఇచ్చినట్లుగా మనం లేఖనాలు తెలుసుకుంటా ఉన్నాం. కారణాలు ఏమై ఉన్నాయి అని మనం ఆలోచిస్తే దావీదు దేవుని ఘనత తెస్తా ఉన్నాడు. కానీ దేవుడు దావీదుకు ఘనత తెస్తున్నాడు అనే విషయాన్ని ప్రజలు గమనించి ప్రజలు ఏం చేస్తా ఉన్నారంటే దావీదు చేసే ప్రతి పని కూడా దావీదు ఏ పని చేసినా దావీదు పనిని జరగనివ్వట్లా, దావీదు పనికి అడ్డు పెడతా ఉన్నారు, దావీదు పనిని అతలం కుతలం చేస్తూ ఉన్నారు. కానీ దావీదుకు మనుషుల దయ లేదు, కానీ దేవుని దయ ఎక్కువగా పొందుకున్నట్టుగా ఉన్నాడు. ఆ దేవుని దయ పొందుకున్నట్లుగా ఉన్నప్పటికి కూడా మరి గ్రామాల్లోకి వెళ్ళినప్పుడేమో గ్రామ ప్రజల్లో మరి మనం చూస్తే ఫిలిష్తీయులు ప్రజల్ని ఏం చేస్తున్నారంటే చిత్రహింసలు చేసేసి దావీదు మీద ప్రేమ లేకుండా చేసేసి దావీదంటే అయిష్టంగా చేసేస్తున్నారు. మరి అందుకే గనక దావీదుని ఒక సందర్భం వచ్చినప్పుడు ప్రజలు ఏమనుకున్నారంటే ఇక లాభం లేదు, దావీదుని కూడా రాళ్ళు పెట్టి కొట్టి చంపాలని అందరూ కూడా ఏం చేస్తారంటే రాళ్ళు పట్టుకున్నారు. అందరూ కూడా రాళ్ళు పట్టుకుని దావీదుని ఏ విధంగా అయినా కొట్టి చంపేయాలనుకున్నారు. కానీ దేవుని దగ్గర విచారణ చేసి దేవుని దగ్గర బలం పొందుకుని ఒంటరివాడు, అందరూ ఉన్న ఒంటరివాడే, అండలేనివాడు, అన్నదమ్ములు 7 ఉన్నా కానీ తోడు లేనివాడు, తల్లిదండ్రులు ఉన్నా కానీ తల్లి అని అనిపించుకోవడానికి కూడా పరిస్థితుల ముందు భయపడేవాడు. రకరకాల కోణంలో అతని జీవితం మనకు కనపడతా ఉన్నది. ఆవేదన మధ్య, శోధల మధ్య, కన్నీటి లోయల మధ్య అనేకమైన విషయాల్లో దావీదు కుమిలి ఏడుస్తూ ఉన్నాడు. నా జీవితం ఇట్లా ఉన్నదని పలుమార్లు దేవునికి చెప్పుకుని ఆందోళన చెందుతూ ఏడ్చిన సందర్భాలు లేకపోలేదు. అయితే ఒక సందర్భం వచ్చింది, దేవాతి దేవుడు ఇతను బలంగా నిలబెట్టాడు. రాజ్య పరిపాలన కూడా చాలా బలంగా జరుగుతూ ఉంది. బాగా రాజ్య పరిపాలన జరుగుతున్న సందర్భంలో రాజు కొందరు తీసుకుని ఏరే ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చిన సందర్భం వచ్చింది. అక్కడ శత్రువులు ఏం చేశారంటే అర్ధరాత్రి వేళ కోటలోకి దొరబడ్డారు. ఆ కోటలో ఉన్న తన పిల్లలను, తన బంధువులను, అక్కడున్న పనివారు భార్యలను, పిల్లలందరినీ కూడా వాళ్ళందరూ కూడా తీసుకుని ఆ సంగమల అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా కాల్చివేసి ఆ ప్రాంతాన్ని, ఎందుకంటే శత్రువు చూడండి దావీదు బలపడ్డాడని అక్కడికి కూడా తెలిసి శత్రువులు అక్కడికి కూడా వచ్చి 1 సామ్యుయేలు గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం నుండి ఈ మాటలు నేను చెప్పే రాయబడి ఉంటాయి. అయితే 6వ వచనం చెప్తుంది కదా, అంటే శక్తి సాలనంత ఏడ్చి ప్రార్థన చేశాడంట దావీదు. ఎంత ప్రార్థన చేశాడంటే శక్తి సాలనంతగా ఏడ్చేసాడంట దేవుని దగ్గర. అంత ఏడ్చి ప్రార్థన చేసి మరి బలం పొందుకుని మరి రాజ్యం అంతా కాల్చబడిపోయి ఉంది. ఆ కోటలో ఎవరు లేరు, అతలం కుతలం అయిపోయి ఉంది పరిస్థితి అంతా. మనం ఇంటికి వెళ్ళామనుకోండి, ఉదాహరణకు ఇంటికి వెళ్ళామనుకోండి, మన ఇల్లంతా చిందాబందరంగా ఉండి ఎక్కడ పడేసేసి ఉండి మన భార్య బిడ్డలు కూడా ఆ స్థానంలో లేకపోతే మనకి ఎట్లా ఉంటుందనేది ఒకసారి ఊహించుకుంటే అక్కడ దావీదు ఎంత బలం పొందుకున్నాడో, దావీదు దేవుని దగ్గర ఎంత కృప పొందుకున్నాడో, దేని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడో అనేది మనకి పూర్తిగా అర్థమవుతుంది. యెహోవాను బట్టే ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ రోజు చెప్పిన మాట ఒకటే, ఏం చెప్పాడంటే ఈ యుద్ధం నేను కాదు జరిగించేది, ఈ యుద్ధము ఎవరిదే? యెహోవాదే. ఆ రోజు చెప్పాడు, ఇదే మాట ఇప్పుడు కూడా చెబుతూ ఉన్నాడు. ఆయనకి ఎప్పుడు చెప్పడానికి ఆయన ధైర్యం ఏంటి అంటే అంటాడు కదా, దేవుడే నాలో సగభాగం. దేవునికి స్తోత్రం. అంటే చూడండి, దేవుడే నాలో సగభాగం. మనం ఏ రోజైనా అనుకుంటామా దేవుడు నాలో సగభాగం ఉన్నాడని? మనం 60 కేజీలు ఉంటే 30 కేజీలు దేవుడే ఉన్నాడు అనుకుంటామా? అయితే దావీదు అనుకున్నాడు.
అయితే దావీదు అనుకున్నాడు, ఏమని, నాలో సగభాగం ఆయన తప్ప ఆ ఎడల ఆయన చూపుతున్న కృపకు నేను ఆయనకి ఏమిచ్చినా ఆయన రుణాన్ని నేను తీర్చలేను. ఎందుకంటే అనేకమైన అపాయకరమైన పరిస్థితుల నుండి, ఆందోళనకరమైన పరిస్థితుల నుండి, శత్రువుల నుండి, మరి రాజును కూడా, సౌలు కూడా ఎక్కడ దొరికితే అక్కడ అతన్ని చంపేయండి అక్కడ రాజు ఆర్డర్ వేసినప్పుడు కూడా దేవుని కృప ఉంది. మనుషుడు కావాల్సింది మనుషుల వల్ల కాదు, కానీ దేవుని కృప నీకు కలిగి ఉండాలి. మనం ఈ లోకంలో అందరూ విడిచిపెట్టవచ్చు. దావీదులాగా నీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, రక్త సంబంధులు నిన్ను విడిచిపెట్టేయచ్చు. కానీ విడిచిపెట్టకుండా నువ్వు అనుకుంటావు, నా ముందు నా చెట్టు కొమ్మ నేనే నరుక్కున్నాను కదా, నేను నరుక్కున్నాక నా చెట్టు కొమ్మ నాకు రాదు కదా అనుకుంటావు. కానీ నీ కొరకు ఆ చెట్టుని మరలా పుట్టించగలడు దేవుడు, మరలా కొమ్మ మీద నిన్ను ఎక్కించగలడు దేవుడు. అయితే నువ్వు నిలబడాల్సింది ఎక్కడంటే, నువ్వు నిలబడాల్సింది, చేయాల్సింది ఏంటంటే దేవుని దగ్గర విచారణ చేసి తెలుసుకోవాలి. దేవుని దగ్గర విచారణ చేసి తెలుసుకోవాలి. మనం దేవుని దగ్గర విచారణ లేకుండా వెళ్ళినప్పుడు కొన్ని పర్యాయాలు మనకి అనేకమైన ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. కొన్ని పర్యాయాలు ప్రాణం పోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఈ పరిస్థితులు గమనించిన దావీదు మహారాజు, మరి ఇక్కడ చూసినట్లయితే 32 నుండి 39 మంది రాజులు, రాజు బిడ్డలు వీళ్ళందరూ ఉన్నారు. దేవుడు వాళ్ళందరినీ కూడా నిలబెట్టుకున్నాడు. కానీ దావీదు నిలబెట్టుకున్న విశేషము, సందర్భము, ఆయనలో ఉన్న, దావీదులో ఉన్న ప్రార్థన జీవితాన్ని దేవుడు చూశాడు. మనం ప్రార్థన చేసి ఆమెనని వెళ్ళిపోతాం. ఆయన అట్లాంటి వాడు కాదు, వెళ్ళిపోయేవాడు కాదు. రాజు అయిన తర్వాత చాలా పరిపాలించే విషయంలో, మరి పరీక్షించే విషయంలో, అక్కడ సైన్యాధిపతులను నడిపే విషయంలో, ప్రజలను పరిపాలించే విషయంలో చాలా పనులు కలిగి ఉంటాడు. అతను చాలా పనులు కలిగి ఉన్నాడు. అన్ని పనులు కలిగినాక రాజు అవ్వక ముందేమో 3 పర్యాయాలు దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడు. రాజు అయిన తర్వాత ఏం చేస్తూ ఉన్నాడంటే దినమునకు 7 మార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, రాజు అవ్వక ముందేమో 3 సార్లు, రాజు అయినాకేమో 7 సార్లు. అంటే చూడండి, బాధ్యత పెరిగింది. రాజు అయినప్పుడు ఇంకా బాధ్యతలు పెరిగినాయి. చక్రవర్తిగా ఉన్నప్పుడు చాలా బాధ్యతలతో ఉన్నాడు, భారం కలిగి ఉన్నాడు, చాలా చక్కగా జరుగుతూ ఉంది. అయితే 119వ కీర్తన 164 వచ్చును, దినమున కంట 7 మార్లు దేవుని దగ్గర, పాదాల దగ్గర ఉండి ప్రార్థించి విచారణ చేసేవాడంట దేవుడి దగ్గర. హల్లెలూయా. ఎందుకని అంటే మనం చూడండి, అందుకే దేవుడు కూడా ఆయన అంటాడు కదా, అసలు అందరిని చూశాడు, అందరు రాజులను చూశాడు, అందరు ప్రజలను చూశాడు, ప్రపంచం అంతటా ఆయన కనుదృష్టి సంచారం చేసింది, ప్రపంచం అంతటా చూశాడు. చూసిన తర్వాత ఈయన అనే మాట ఏంటంటే, దేవాతి దేవుడు అనే మాట ఏంటంటే, నా కుమారుడు, అతడు నా కుమారుడు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చినవాడు. అబ్బా, ఎంత మాట అండి. చూడండి, నేను నెరవేర్చలేకపోవచ్చు దేవుని ఉద్దేశం. ప్రేక్షకులుగా అందరూ ఉన్నారు, నువ్వు కూడా నెరవేర్చలేకపోవచ్చు. కానీ దేవుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. అపోస్తల కార్యగ్రంథం మరి 13వ అధ్యాయం 22వ వచనం మనం చదివితే అక్కడ దేవుడు ఆ వ్యక్తిని గురించి, దావీదు యొక్క క్వాలిటీని గురించి, దావీదు యొక్క విధానం గురించి అయితే దేవుడే సాక్ష్యం చెబుతూ ఉన్నట్లుగా ఉంది. దేవుడు దావీదుల గురించి 3 పర్యాయాలు సాక్ష్యం చెప్పాడు. దేవుడు ఎందుకు చెప్పాడంటే, అతను ముందు రాజు అయిన సౌలు రాజును తొలగించి దావీదును పట్టాభిషేకం చేసి దేవుడే నిలబెట్టుకున్నాడు. ఇక దేవుడు నిలబెట్టుకున్నాక ఏ రాజు కూడా ఆయనకి ఎదురు రాలేదు. హల్లెలూయా. దేవుడు అతను నిలబెట్టుకున్నాక 1 సమూయేలు గ్రంథంలోనేమో అభిషేకించారు. కొందరు అభిషేకాలు జరిగిన తర్వాత వీళ్ళందరూ కలిసి దావీదును యాకుమ్మడిగా ఎంపటేస్తున్నారు కనుక దావీదు ముందు ఇక శత్రువు లేకుండా చేయాలని దేవుడే శత్రువులందరినీ కూడా ఆ ప్రాంతంలో లేకుండా చేశాడు. ఎందుకనంటే చూశాడు, దేవుడు కూడా దావీదులో ఓర్పును చూశాడు, దావీదులో ఉన్న సహనాన్ని చూశాడు,
అయితే సహనము, ఓర్పును, ప్రార్థన జీవితాన్ని, విచారించటాన్ని, న్యాయబద్ధంగా పరిపాలించటాన్ని, వీటిలన్నింటిని కూడా చూసిన దేవుడు ఏం చేశాడంటే, శభాష్ నా కుమారుడా, నీలాంటి కుమారుడు నాకు ఒక్కడు చాలు అన్నట్టుగా మాట్లాడాడు. మనకు కూడా మన కుటుంబాల్లో కూడా అలాంటి వ్యక్తి, మన కుటుంబానికి కూడా ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని బట్టి గ్రామానికి కానివ్వండి, మన కుటుంబానికి కానివ్వండి, పరిపాలనకు కానివ్వండి, సందర్భానికి కానివ్వండి, దేనికైనా కానీ దావీదు రాజ్యంలో సాటించింది ఏంటంటే, రాజు అయినాక అందరూ ప్రార్థన జీవితం కావాలి, అందరికీ ప్రార్థన జీవితం కావాలి. ఎందుకంటే ఏ ఒక్కళ్ళు ప్రార్థన చేయకపోయినా దావీదుకి ఇష్టమయ్యేది కాదు. ఎవరైనా ప్రార్థన చేస్తున్నారని తెలిస్తే చాలా సంతోషించేవాడు దావీదు. ఎందుకంటే దేవుడు మనసులో నుండి వచ్చిన వాడని దేవుడు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. నిజంగా మనం దేవుని మనసులో నుండి వస్తే దేవుని ఉద్దేశాలు మన పట్ల నెరవేర్చడానికి దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు. ఎందుకంటే దావీదు పట్ల న్యాయమును చేసినవాడు, దావీదును బలపరిచినవాడు. దావీదు ఒంటరిగా ఉన్నాడు, అందరూ ఉన్నా కానీ దిక్కులేని వాడిగా ఉన్నాడు. ఆ దిక్కులేని వాడిగా ఉండటం కూడా చూశాడు, ఆ కన్నీరును చూశాడు. పట్టణాల్లో, వాడల్లో, రాష్ట్రాల్లో ఎడ్యాటర్లు ఉన్నారు, చాలామంది హోండాతనంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళుగా ఉన్నారు. కానీ దావీదును మాత్రం దేవుడు విడిచిపెట్టకుండా, మర్చిపోకుండా, ఎందుకంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు దేవునికి అనుకూలంగా ఉంటే దేవుడిని నిలబెడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవుడు ఉన్నప్పుడు నీ జీవితంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. నీకేదో బలహీనత వచ్చిందని దేవుడు లేకపోలేదు, నీకేంటో ఒక లోన్ వచ్చిందని దేవుడు లేకపోలేదు, నువ్వు అనారోగ్యం అయ్యావని దేవుడు లేకపోలేదు. నువ్వు అనారోగ్యంగా ఉన్నా దేవుని కొరకు నిలబడు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నా దేవుణ్ణి ఎక్కువగా స్తుతించు. దావీదు దేవుడు ఆశీర్వదించిన కొందిగా ఎక్కువగా దేవుని మహింపరిచినట్టుగా ఉంది. ఎందుకంటే రాజులు ఉన్నారు, సౌలు రాజు ఉన్నాడు, మరి దావీదు కుమారుడైన సొలొమోను రాజు ఉన్నాడు, యెరోబోము రాజు ఉన్నాడు, మరి ఇట్లా మనం చూస్తే ఉజ్జియా రాజు ఉన్నాడు, యెహోషాపాతు రాజు ఉన్నాడు, జకర్యా రాజు ఉన్నాడు. ఇట్లా చూస్తే ఇంతమంది రాజులు ఉన్నారు. కానీ రాజులందరూ చరిత్ర ఏరుగా ఉంటే చూడండి, దావీదు రాజు చరిత్ర వేరుగా ఉంది మనకి. ఎందుకంటే ఆయన చరిత్రని మనం గుర్తించాలి, ఆలోచన కలిగి ఉండాలి. దావీదు ఎందుకు దేవుని ఇష్టానుసారుడుగా మారాడు? ఈ రాజులందరూ మారొచ్చు కదా. వీళ్ళందరికీ తెలిసింది ఏంటంటే ప్రార్థన చేయటం తెలుసు. దావీదుకి ఏం తెలుసు అంటే దేవుని దగ్గర నుంచి జవాబు తీసుకోవటం తెలుసు. హల్లెలూయా. ఈ రోజు కూడా నువ్వు, నేను, మనందరం కూడా దేవుని బట్టే ధైర్యం తెచ్చుకోవాలి. కానీ ఏ నాయకుని బట్టో, ఏదో రకరకాలైన కోణాలు బట్టో, అధికారులను బట్టో, ఆ పరిస్థితులను బట్టో, అండలను బట్టో, కొండలను బట్టో కాదు. నీ కొండ, నీ అండ, నీ బండ, నీ సైను దేనికి సాలదు. నీకు కావాల్సింది యేసు రాజు సహాయం ఒకటే. అలాంటి సహాయాన్ని కోరుకుంటూ దావీదులాగా దేవునికి ఇష్టడుగా ఉందాం. చిన్న ప్రార్థన చేద్దాం, కనులు మూసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, దయాళుడైన యేసు ప్రభా, దావీదు పనికి రానివాడే ప్రభా. ప్రజలందరూ అనుకున్నారు వాళ్ళ తండ్రి కూడా ఆఖరి వాడు ఉన్నాడు, పనికిరాడు అనుకున్నాడు. కానీ పనికిరాడు అని ప్రజలు అనుకున్నారు. పనికొచ్చేవాడిగా, రాజుగా, చక్రవర్తిగా నిలబెట్టిన దేవుడివి ప్రభా. ఇంకెంతమంది పనికిరాని అనుకుంటున్నారు, వాళ్ళ జీవితాల్లో మీరు అద్భుతాలు జరిగించి ఈ నూతన సంవత్సరంలో నూతన కీర్తితో, నూతన వాగ్దానాలతో బిడ్డలందరిని బలపరచమని మరో పర్యాయం యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.